సార్ సునీత గారికి అండ్ వాళ్ళ హస్బెండ్‌కి అండ్ ఒక సీబీఐ ఆఫీసర్‌కి వీళ్ళ ముగ్గురికి కూడా ఆంధ్రప్రదేశ్ కోర్టు షాక్ ఇచ్చిందని చెప్పేసి న్యూస్ రావడం చూస్తున్నాం సార్. మరి ఏం జరిగింది? ఏం షాక్ ఇచ్చింది కోర్టు? సునీత వాళ్ళ హస్బెండ్ నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, తర్వాత సిబిఐకి ఇంతకుముందు వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఐఓగా ఉన్నాడు, ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్. సో వీళ్ళ ముగ్గురికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిన్న షాక్ ఇచ్చిందని వార్త వచ్చింది. ఆ షాక్ ఏంటంటే, యాక్చువల్గా ఈ కేసుని మనం చూస్తే 2019లో మార్చి 14th అర్ధరాత్రి, 15th అనుకుందాం అర్లీ మార్నింగ్. సో 15న వివేకానంద రెడ్డి చనిపోయాడు. అది హత్య అనేది కన్ఫామ్ అయింది. సో ఆ హత్య ఎవరు చేశారనేది తేలలేదు. అయితే ఇక్కడ ఏముందంటే ఆయన చనిపోయిన విషయాన్ని ఫస్ట్ కనిపెట్టింది ఎవరంటే ఆయన పిఏ, వివేకానంద రెడ్డి పిఏ కృష్ణారెడ్డి, ఎంవి కృష్ణారెడ్డి. ఆయన రోజు 5:30 గంటలకు వెళ్తాడు. అంటే ఈయన పార్ట్ టైం పిఏ, మార్నింగ్ ఒక 10 వరకు పనిచేస్తాడు. ఆయన తర్వాత కాలేజీలో రెగ్యులర్ జాబ్ ఉంది. సో 5:30కి వెళ్తాడనమాట. మామూలుగా వెళ్ళినప్పుడు ఇంట్లో లైట్లు వెలుగుతుంటాయి, అంటే లేచాడని అర్థం. ఈయన వెళ్ళి బెల్ కొడితే తీస్తారు. అయితే ఆ రోజు ఇంట్లో లైట్లు వెలగలేదు. సో ఈయన బెల్ కొట్టాలా లేదా అనేది ఈయనకి కన్ఫ్యూజ్ అయ్యాడు. కన్ఫ్యూజ్ అయ్యి కాసేపు అక్కడ బయట పేపర్ వచ్చింది. అప్పటికి పేపరు చదువుకుంటూ సౌభాగ్యమ్మకు ఫోన్ చేశాడు వీళ్ళ భార్యకి. మామూలుగా ఇట్లాంటి సందర్భాల్లో సౌభాగ్యమ్మకి చేస్తాడు. సౌభాగ్యం ఏంటంటే, రాత్రి లేటుగా వచ్చినట్టు ఉన్నాడు కదా, పడుకుని ఉంటాడేమో, కొంతసేపు వెయిట్ చేయనండి. సరే వెయిట్ చేస్తున్నాడు. ఈ లోపల ఇంట్లో వంట మనిషి లక్ష్మమ్మ, వాళ్ళ కొడుకు ప్రకాష్ వచ్చారు. వాళ్ళిద్దరు కూడా వెయిట్ చేస్తున్నారు. ఎంతసేపటికి లేవట్లేదు. దాంతో ఒక్కొక్కసారి ఆయన లేపకపోతే కూడా తిడతాడంట. నన్ను ఎందుకు లేపలేదు మీరు అని తిడతాడంట. అందుకని ఈయన మళ్ళీ సౌభాగ్యమ్మకు ఫోన్ చేస్తే, సరే ఒకసారి చూడండి బెల్లు కొట్టి అని ఆమె పర్మిషన్ ఇచ్చింది. దీంతో వీళ్ళు బెల్లులు కొట్టారు, అయినా కూడా లేవలేదు. దాంతో ఏం చేయాలో తెలియక వీళ్ళు ఇది చేస్తుంటే, ఈ లోపల రామయ్య అనే అక్కడ వాచ్మెన్, అతను పడుకున్నాడు వీళ్ళు వెళ్ళేసరికి. ఇప్పుడు ఆ తర్వాత ఆయన లేచి పనులు చేసుకుంటూ ఊడుస్తూ ఆ పనులు చేస్తుంటే, ఆయన సడన్గా వీళ్ళు అప్పటికి వెళ్ళి తొంగి చూసి అంతా వచ్చారు, కానీ వీళ్ళకేం కనబడలేదు. అయితే ఆయన సైడ్ డోర్ ఓపెన్ అయ్యింటే లోపలికి వెళ్ళిపోయాడు రామయ్య. వెళ్ళిపోతే బాత్రూంలో ఈయన పడున్నాడు, అరుచుకుంటూ వచ్చాడు, సార్ పడిపోయాడని. అప్పుడు వీళ్ళు వెళ్ళారు, చూశారు. ఇమీడియట్గా ఈయన ఫస్ట్ ఫోన్ చేసింది వచ్చి నర్రెడ్డి రాజశేఖర రెడ్డి. ఎందుకంటే వివేకానంద రెడ్డి వ్యవహారాలన్నీ కూడా నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, సునీత, సౌభాగ్యమ్మ వీళ్ళే మొత్తం చూస్తుంటారనమాట. డబ్బులు కూడా వాళ్ళే ఈయనకి ఇస్తారు. ఎవరికి? వివేకానంద రెడ్డి ఖర్చులకి అన్నీ కూడా వాళ్ళే ఇస్తారు. అందుకని ప్రతిదీ వాళ్ళకి రిపోర్టింగ్ ఉంటుందన్నమాట. సో కృష్ణారెడ్డి కూడా నర్రెడ్డి రాజశేఖర రెడ్డికి ఫోన్ చేసి 47 సెకండ్లు మాట్లాడాడు. సరే ఇలా పడిపోయినాడు, బ్లడ్ ఉంది, తలకు గాయం అయ్యింది అని చెప్పాడు. సరే ఆయన ఓకే అనేసి కట్ చేసేసాడు. తర్వాత వీళ్ళు లోపలికి వెళ్ళారు. ఈ లోపల మిగతా వేరే వాళ్ళు కూడా వచ్చారు. సో అలాగా ఫైండ్ అవుట్ చేశాడు. ఆ టైంలో వాళ్ళకి లెటర్ దొరికింది, వివేకానంద రెడ్డి రైటింగ్తో లెటర్ ఉంది. ఆ లెటర్ ఏంటంటే, ప్రసాద్ డ్రైవర్ నన్ను తిట్టానని, పనికిరాలు సరిగా రాలేదని తిట్టానని నన్ను ఈ పని చేశాడు, అతన్ని వదలొద్దండి అని రాసినట్టుగా, హడావిడిగా రాసినట్టుగా ఉంది. కానీ వివేకానంద రెడ్డి రైటింగు కృష్ణారెడ్డికి తెలుసు. ఈయన అప్పటికే 20-30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాడు కాబట్టి ఈయనకి అది అర్థమైంది. మళ్ళీ ఈయన ఈ లోపల సౌభాగ్యం ఈయనకి చేసినప్పుడు ఒకసారి రాజశేఖర రెడ్డికి ఇవ్వమన్నాడు. రాజశేఖర రెడ్డికి చెప్పాడు, లెటర్ ఉంది, ఫోన్ ఉంది ఆయనంటే, అవి ఎవరికి ఇవ్వద్దు, నువ్వే పెట్టుకో అంటే, అదేంటి సార్ పోలీసులకి ఇవ్వాలి కదా, లెటర్ రాశాడంటే ఏదో జరిగినట్టే కదా, పైగా తలకి దెబ్బ అదంతా ఉంది అంటే, లేదు మేము వచ్చే వరకు నువ్వు పెట్టుకో అన్నాడు. ఈ లోపల జనాలు రకరకాలుగా వచ్చారు. ఈ లోపల అక్కడ మన శంకరయ్య, సిఏ శంకరయ్య వచ్చాడు. సిఏ శంకరయ్యతో కూడా రాజశేఖర రెడ్డి మాట్లాడాడు తన ఎదురుగాని. సో అప్పుడు కూడా లెటర్ విషయం కానీ అదేం చెప్పలేదు. అయితే సిఏ శంకరయ్య కంప్లైంట్ ఇవ్వండి, ఇట్లా ఏదో కొంత డౌట్ఫుల్గా ఉందన్నప్పుడు ఈయన్నే కంప్లైంట్ ఇవ్వమని రాజశేఖర రెడ్డి చెప్పాడు. మేము లేట్ అవుతుంది కదా, నువ్వు కంప్లైంట్ రాసివ్వు అని చెప్తే ఈయన వెళ్ళి కంప్లైంట్ రాసిచ్చాడు. ఇది ఆయన చెప్తున్న స్టోరీ, కృష్ణారెడ్డి చెప్తున్న స్టోరీ. సో తర్వాత వాళ్ళు వచ్చారు, 1 గంటకి వచ్చారు. ఈ లోపల వీళ్ళిద్దరు ఏం చేశారంటే, ఇతను ప్రకాష్ వీడియో ఫోటో తీసి వాళ్ళకి పంపించారు, బాడీ ఇదంతా కూడా.
వాళ్ళు సో వీడియో ఫోటో కూడా వాళ్ళు మధ్యలో ఎక్కడ దారిలో డాబా దగ్గర టిఫిన్కి ఆగినప్పుడు వాళ్ళు చూసుకున్నారు రాజశేఖర రెడ్డి సునీత. ఈ లోపల సునీత వాళ్ళ బావ శివప్రకాష్ రెడ్డి, అంటే శివప్రకాష్ రెడ్డి నర్రెడ్డి రాజశేఖర రెడ్డి ఎవరో కాదు, వివేకానంద రెడ్డికి బావమరుదులే. వివేకానంద రెడ్డి సౌభాగ్యమ్మకి తమ్ముళ్ళే వాళ్ళు. సో సొంత మేనమామనే సునీత పెళ్లి చేసుకుంది. సో శివప్రకాష్ రెడ్డి చాలామందికి ఏమో ఇది గుండెపోటు, అంటే వీళ్ళకి ఆల్రెడీ ఆయనకి కొంత ప్రాబ్లం ఉంది, హార్ట్ ప్రాబ్లం, కాబట్టి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఆయన గుండెపోటు వచ్చి ఉంటుంది, పడిపోయాడు, దానివల్ల బ్లడ్ వామిట్ అయి ఉంటుంది బ్లడ్ అని వాళ్ళు ఒక నెరేటివ్ వేసుకున్నారు. సో అదే చెప్పాడు ఆయన. సో దాన్ని బేస్ చేసుకొని బయట గుండెపోటు అని అన్నిట్లో వచ్చింది. సో వీళ్ళు బిగినింగ్ ఇది హత్య అనుకోవాలి, కానీ ఈ లెటర్ కానీ బిగినింగ్ బయటకు వచ్చుంటే డౌట్ వచ్చి ఉండేది, ఈ లెటర్ ఎందుకు రాశాడు. లెటర్ రాస్తే గుండెపోటు కాదు కదా, ఆ లెటర్ని ఎందుకు దాచిపెట్టమన్నారు అనేది ఇప్పుడు పెద్ద సమస్య. దీని తర్వాత ఏమైందంటే ఈయన్ని కూడా అరెస్ట్ చేశారు, ఎంవి కృష్ణారెడ్డిని కొట్టారు పోలీసులు. అప్పట్లో తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది. సో పోలీసులు కొట్టి ఇతన్ని అప్రూవర్గా మారమన్నారు అనేది ఇతని కంప్లైంట్. ఎవరు మారమన్నారు అంటే సిబిఐ వచ్చిన తర్వాత. ఫస్ట్లో కూడా కొట్టి అడిగారు, మధ్యలో కూడా నర్రెడ్డి రాజశేఖర రెడ్డి ఏమన్నా చంపించాడనే యాంగిల్లో కూడా ఈయన అడిగారని ఆయన చెప్తున్నాడు. అప్పుడు కూడా బాగా కొట్టారు. తర్వాత సిబిఐకి వెళ్ళినాక సిబిఐ వాళ్ళు తనని విపరీతంగా కొడుకు ముందే దారుణంగా కొట్టారని, వీళ్ళు 1 సంవత్సరం వరకు సరిగా పట్టుకోలేకపోయాను నేను ఏది అని ఆయన చెప్తున్నాడు. సో ఆ కొట్టినప్పుడు ఎందుకు కొట్టారంటే, నేను దస్తగిరిని అప్రూవర్గా మార్చాను, నువ్వు కూడా అప్రూవర్గా మారి నేను చెప్పమన్నట్టు చెప్పు, అంటే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలే ఈ హత్య చేయించారు అనేది నువ్వు చెప్పాలి. అంటే నాకెలా తెలుస్తుంది, నాకు దీంతో సంబంధం ఏముందో, నేను మార్నింగ్ వచ్చాను, ఆయన అప్పటికి చనిపోయినాడు అనేది ఇతను చెప్తాను. లేదు నువ్వు అలా చెప్పాలని ఇతన్ని కొట్టారు. ఆ తర్వాత ఇతను కొడుకొచ్చి ఈ నర్రెడ్డి రాజశేఖర రెడ్డి వాళ్ళ కంపెనీలో పనిచేస్తుంటే అతన్ని హ్యూమిలేట్ చేసి తీసేశారు. అతను ఏడ్చుకుంటూ వస్తే ఇతను మాట్లాడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరు, సునీత చాలా స్ట్రాంగ్గా నువ్వు అప్రూవర్గా మారు, రామ్ సింగ్ చెప్పినట్టు విను అని చాలాసేపు చెప్పింది. నేను ఆర్గ్యూ చేశాను, నేను ఎందుకు వినాలని. ఈ లోపల మధ్యలో అతను ఏదో సర్ది చెప్పడానికి హస్బెండ్ వస్తే, ఇతను అప్రూవర్గా మారిపోతా నువ్వు జైలుకి పోతావు అనింది. సో ఎందుకు అనింది అలాగా, నేను అప్రూవర్గా మారిపోతే అతను ఎందుకు జైలుకి వెళ్తాడు అనేది కృష్ణారెడ్డికి డౌట్ వచ్చింది. సో వీళ్ళు ఏదో చేస్తున్నారని చెప్పి కృష్ణారెడ్డి ఏం చేశాడంటే 2021లో పులివెందుల కోర్టులో ఒక ప్రైవేట్ పిటిషన్ వేశాడు. ఇట్లా రామ్ సింగ్ నన్ను కొట్టాడు, వీళ్ళిద్దరు కూడా నన్ను అప్రూవర్గా మారమని బెదిరించారు, నా కొడుకు ఉద్యోగం తీసేశారు, నా కొడుకు పెళ్లి ఫిక్స్ అయింటే ఆ పెళ్లి చేసుకోబోయే వాళ్ళని కూడా బెదిరించి వాళ్ళని పెళ్లి క్యాన్సిల్ కూడా చేయించారు. సో అని చెప్పి వీళ్ళ ముగ్గురు మీద కేసు పెట్టాడు, సునీత మీద, నర్రెడ్డి రాజశేఖర మీద, రామ్ సింగ్ మీద. సో అప్పుడు అంటే పిటిషన్ వేశాడు పులివెందుల కోర్టు ఏమో పులివెందుల పోలీస్ స్టేషన్కి ఒక ఆదేశం పంపించింది. అదేంటంటే వాళ్ళ ముగ్గురు మీద కేసులు పెట్టి దాని డీటెయిల్స్ కోర్టుకి సబ్మిట్ చేయండి. వాళ్ళ ముగ్గురు మీద డిసెంబర్ 31, 2023 కేసులు పెట్టారు. సో ఈ కేసుని క్వాష్ చేయమని, ఇది కొట్టేయండి ఈ కేసునని హైకోర్టుకి వీళ్ళు ముగ్గురు కూడా అప్పీల్ చేశారు. హైకోర్టు వీళ్ళ పిటిషన్ని డిస్మిస్ చేసింది. అంటే పులివెందుల కోర్టు చెప్పింది కరెక్టే, ఒక ఆయన కంప్లైంట్ ఇచ్చాడు, దాని మీద కేసు పెట్టి విచారించాలి కదా, విచారించకుండా మీరు ఎట్లా క్వాష్ చేయమంటారు అనేది కొట్టేసింది. అంటే ఇక్కడ సునీతకు ఒక షాక్, అంటే ఆమె నేనేది బెదిరించలేదని చెప్పడానికి ట్రై చేస్తుంది, కానీ ఇప్పుడు ఆమె ఆరోపిస్తుందిగా, ఎవరెవరినో ఆరోపించడం కాకుండా చెప్పేస్తుందిగా నువ్వే చంపావని. మరి ఆమె మీద కృష్ణారెడ్డి ఆరోపణలు మాత్రం ఎందుకు ఎదుర్కోవడానికి ఆమె రెడీగా లేదు, అది కూడా ఎదుర్కోవాలి కదా. ఆమె నిజంగా బెదిరించిపోతే నేను బెదిరించలేదనేది నువ్వు ప్రూవ్ చేసుకో, నువ్వు బెదిరించకపోతే. నా మీద మాత్రం కేసులు వద్దు, నేను పెట్టినవన్నీ మాత్రం ఉండాలంటే ఎలాగవుతుంది, నేను మాత్రం ఎవరి మీద అయినా చెప్తాను అన్న ధోరణి కనిపిస్తుంది. సో ఎంవి కృష్ణారెడ్డి అభిప్రాయం ఏంటంటే, నాకు తెలిసి వీళ్ళిద్దరూ ఏదో చేశారు, మరి ఆస్తి కోసం చేశారా లేదు తెలీదు, ఎందుకంటే వీళ్ళకి మధ్య ఆస్తి ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది కూడా కృష్ణారెడ్డి చెప్తున్నాడు. 30 ఏళ్ళకి పిఏగా ఉన్నాను, వివేకా గారు 2వ పెళ్లి చేసుకున్నారు, షమీం అనే ఆమెని, వాళ్ళకి షహాన్ షా అని ఒక బాబు ఉన్నాడు. సో ఆయన ఎప్పుడో చెప్పేవాడు, నేను షహన్ షాకి మంచి లైఫ్ ఇవ్వాలి,
అట్లాగే షమీం వాళ్ళ ఇద్దరు సిస్టర్కి పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళకి నేను కొంత ఆస్తి ఇవ్వాలి అనేది చెప్తా ఉండేవాడు. ఇది వాళ్ళకి నచ్చేది కాదు. అప్పుడప్పుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డికి వివేకానంద రెడ్డికి మధ్య కూడా గొడవలు జరుగుతుండే ఫోన్లలో కూడా. నా దగ్గర కూడా ఆయన్ని తిడతా ఉండేవాడు రాజశేఖర రెడ్డిని అనేది చెప్పాడు. అట్లాగే వీడు దస్తగిరి కూడా షమీం ఇంటికి పోవాలంటే దస్తగిరి డ్రైవర్గా తీసుకుని వెళ్ళేవాడు. బిగినింగ్లో వివేకానంద రెడ్డిని గేల్ చేయడం, ఆయన ఎదురుగానే డ్యాన్సులు చేయడం అవన్నీ చేసేవాడు. దాంతో ఆయన కోపంగా ఒకసారి తీసేస్తే మళ్ళీ దస్తగిరి ఫ్యామిలీ వచ్చి నా దగ్గర అడుక్కుంటే నేను మళ్ళీ ఆయనతో మాట్లాడి పెట్టించాను. ఆ తర్వాత ఈయన ఎక్కడైనా అమ్మాయిల వ్యవహారంలో పోతే దస్తగిరి తీసుకెళ్ళేవాడు. అలాగా దస్తగిరి మీద నర్రెడ్డి రాజశేఖర రెడ్డికి సునీత కోపం వచ్చి వాళ్ళు తీయించేశారు ఇతన్ని. సో అలాగా ఆయన వివేకానంద రెడ్డి మీద దస్తగిరికి కోపం ఉంది. అతను ముందు నుంచి కూడా డబ్బుల మనిషి, డబ్బు ఉంటే ఏమైనా చేస్తాడు అనేది ఎంఏ కృష్ణారెడ్డి వెర్షన్. ఇక్కడ ఏంటంటే వ్యాంటేజ్ పాయింట్స్ అంటారు, అంటే మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ ఉన్నాయి ఈ కేసులో. ఎవరు చంపారనేది ఇన్వెస్టిగేషన్లో తేలాల్సింది తప్ప మనం బయట కూర్చొని తేల్చలేం కానీ